ఇంప్రాక్టికల్ నాలెడ్జ్, ఇంప్రాక్టికల్ థింగ్స్ వచ్చి మీ తలలోకి దూరిస్తే ఏన్షియంట్ టైమ్స్ లో లేట్ ఎందుకు వచ్చావు? మీరు ఒకసారి ఊహించండి, మీ ప్యాషన్ కెరీర్ లో వెళ్ళి ఫుల్ ఎఫర్ట్ పెట్టి మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతా పెట్టి ఎఫర్ట్ పెట్టి ప్రాక్టికల్ వే ఆఫ్ లెర్నింగ్, ప్రాక్టికల్ నాలెడ్జ్తో మీరు ముందుకు తీసుకెళ్తున్నారు మీ ప్యాషన్ కెరీర్ని. నాలెడ్జ్, ఇంప్రాక్టికల్ థింగ్స్ తీసుకొచ్చి మీ తలలోకి దూరిస్తే మీకు ఎట్లా ఉంటుంది? కోపం వస్తుందా రాదా? డెఫినెట్గా కోపం వస్తుంది. అని ఎవరు చేస్తారు తెలుసా? ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్రెసెంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఈ పని చేస్తోంది. ఇది ఒక్కటే కాదు, ఇలాంటివన్నీ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవి మీ ప్యాషన్ కెరీర్ని మంచి వేలో తీస్తున్నా అని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మొత్తం భాగవతం బయటపడతాయి. చివరి వరకు చూడండి. వీలైతే నోట్స్ తీసుకోండి. నోట్స్ తీసుకుంటే ఎవ్రీ టేక్ అవే వాల్యుబుల్ అవుతుంది. ఆ టేక్ అవే నుంచి మీరు నేర్చుకోవచ్చు. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీ ప్యాషన్ కెరీర్ని లేదా మీ కెరీర్ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తుందని దానికన్నా ముందు మీకు హిస్టరీ తెలియాలి మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి. ఫస్ట్ పురాణాల్లో ఏం జరిగిందంటే ఏన్షియంట్ టైమ్స్లో, అది కూడా బిఫోర్ బ్రిటిష్ పీరియడ్ అనమాట. ఏన్షియంట్ టైమ్స్ ఆ గురువుతో ఇంకో కొంతమంది శిష్యులు ఉంటారు. చాలా మంది శిష్యులు, డిఫరెంట్ కాస్ట్, డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళు కూడా ఉంటారు. కలిసి నేర్చుకుంటూ ఉంటారు. ప్రాక్టికల్ నాలెడ్జ్, అది కూడా ప్రాక్టికల్ వే, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ వేదాస్ అవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. అవన్నీ గురుకుల సిస్టమ్. మన నలంద యూనివర్సిటీ కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ గురుకుల సిస్టమే. దాని తర్వాత మిడివియల్ పీరియడ్ అనే ఉంది. మిడివియల్ పీరియడ్ లో ఏం చేశారంటే కల్చర్ ని అర్థం చేసుకున్నారు. రీజనల్ కల్చర్ అంతా తెలుసుకున్నారు, మన ఇండియన్ కల్చర్ అంతా. దాని తర్వాత ఏమొచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. 17th సెంచురీలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని అప్పుడే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మన గురుకుల సిస్టమ్ ని అబాలిష్ చేసేసి వాళ్ళు కొత్త న్యూ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చారు. వాళ్ళు బ్రిటిష్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దాని తర్వాత ఏం జరిగిందంటే మెకాలే అన్న పర్సన్ వచ్చి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని డిఫైన్ చేసి దాని ఉన్న కరికులం డిజైన్ చేశాడు. అదే ఈ కరికులమే మీరు ఇప్పుడు చదువుతూ ఉంటారు. ఎవరైతే ఇప్పుడు ఈ 10th క్లాసు, ఇంటర్మీడియట్ లేదా 12th క్లాసు పర్సూ చేస్తూ ఉంటారు కదా, డిగ్రీ చదువుతుంటారు, అవన్నీ ఆయన ఇన్వెంట్ చేసిన కరికులం అదంతా. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం అవగాహన వస్తే ఏమేం జరిగింది మన ఓల్డ్ పాత ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రాకముందు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్, యాక్చువల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేది మీకు కొంచెం అవేర్నెస్ చేయడానికి కొన్ని పాయింట్ చెప్పాను. ఇప్పుడు ఈ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మెకాలే అన్న పర్సన్ తర్వాత ఫాల్స్ ఏంటి, ఈ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మోస్ట్లీ ఫాల్స్ ఏంటి నేను చెప్పబోతున్నాను. మొట్టమొదటి ఫ్లా, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మిమ్మల్ని ప్రెషరైజ్ చేస్తారు. మీ ఇదే చేయి, ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగే చేయి, డాక్టర్ అయితే డాక్టరే చేయి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే చేయి, ఫిక్స్ చేసేస్తున్నారు, ప్రెషరైజ్ చేస్తున్నారు. ప్రెషరైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్లో స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇవన్నీ చాలా రాంగ్ థింగ్స్, రాంగ్ మెంటాలిటీ స్టూడెంట్ లోపల అరైజ్ అవుతుంది. అండ్ ఇంకోటి ల్యాక్ ఆఫ్ సపోర్ట్ అనేది ఉంటుంది. పేరెంట్స్ చుట్టూతో ఎవరో రిలేటివ్స్ ఉంటారయ్యా, రిలేటివ్స్ వచ్చి మేము వాడిని ఇంట్లో చదివించండి, మీరు వాడిని అందులో చదివించండి, పైకి వస్తాడు, ఇంట్లో చదివించండి, బెటర్ మార్క్స్ వస్తాయి, హాస్టల్లో పెట్టండి, ఆ పెట్టండి అని ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. దానివల్ల ఏం చేస్తారు పేరెంట్స్, సపోర్ట్ ఇవ్వరు. ప్యాషనేట్ కెరియర్స్ ఒకవేళ స్టూడెంట్స్ పర్సూ చేయాలన్నా వాళ్ళ ప్యాషన్ని పర్సూ చేయనియరు, సపోర్ట్ చేయరు వాళ్ళ ప్యాషన్ని. నువ్వు కష్టపడి చదవాలి తప్పిస్తే మిగతా మీ ప్యాషన్ కూడా చేయి అని ఒక్క పేరెంట్ అనరు. అది ఇంకో ఫ్లా. తర్వాత ఇంకోటి ఏం తెలుసా, రాంగ్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ మార్క్స్ ఉన్నాయే, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడే గొప్ప, 90% వచ్చిన వాడే గొప్ప, 20% వచ్చిన వాడు వేస్ట్, ఫెయిల్ అయిన వాడు వేస్ట్, లైఫ్లో అసలు ఏం చేయలేడు, ఈజ్ అ ఫెయిల్యూర్, ఈజ్ అ డిప్రెస్డ్ క్యాండిడేట్ అని చూస్తారు సొసైటీ అందరూ. ఈ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ రాంగ్, అసలు అట్లా ఉండకూడదు. ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ఎట్లా ఉండాలంటే ఒక స్కిల్స్ పైన ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ అనుకోను, నేను ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకొని దాని మీద ఎగ్జామ్ పెడితే ప్రాక్టికల్ స్కిల్స్తో నాకు ఇష్టమైన కెరీర్లో నా ఇష్టమైన స్కిల్స్ నేర్చుకొని ఎగ్జామ్ రాశాను, ఈజ్ క్వాలిఫైడ్ ఫర్ లైఫ్. ప్రాక్టికల్గా నేర్చుకుంటేనే ఈజ్ క్వాలిఫైడ్ ఫర్ లైఫ్ అనాలి. అంతేగాని ఏదో థియరీ చేసి టిక్ మార్క్ కొట్టేసి 90% వస్తేనే గ్రేట్ కాదు, తక్కువ మార్క్స్ వస్తే ఫెయిల్యూర్ కాదు.
చాలా మంది అట్లాగా కంపేర్ చేస్తూ ఉంటారు అండ్ హైయెస్ట్ లెవెల్స్ అన్ని అట్లా డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటారు. అట్లా చేయకూడదు. ఇంకో ఫ్లా ఏంటి తెలుసా, ఇప్పుడే చెప్పాను కంపారిజన్ అమాంగ్ స్టూడెంట్స్ అని. నువ్వు పెద్ద నేను చిన్న. తర్వాత బిగ్గెస్ట్ ఫ్లా ఏంటి తెలుసా, బట్టి కొట్టడం, రోట్ లెర్నింగ్. సింప్లీ అక్కడ బుక్ ఏం లేదు, అక్కడ బుక్ పెడతారు, అక్కడ కాపీ కొడతారు, లేకపోతే అక్కడ కాపీ కొట్టి రాస్తారు, బట్టి కొడతారు. అంతేగాని కాన్సెప్ట్ అర్థం చేసుకొని ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్తో సహా రిలేట్ చేసుకొని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో నో, అవంతా చేయరు. ఏంటో బట్టి కొట్టేసి ర్యాంకులు సాధిద్దాం అనుకుంటున్నారు. 1 1 1 2 2 2 అని ర్యాంకులు సాధిద్దాం అనుకుంటున్నారు బట్టి కొట్టేసి. దట్ ఈస్ ద రాంగ్ థింగ్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్లా ఇన్ ది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ టుడే. ఇంకో ఫ్లా, మోర్ ఫోకస్ ఆన్ పంక్చువాలిటీ, డ్రెస్సింగ్ సెన్స్, ప్రాక్టికల్ స్కిల్స్. ఈ సినారియో ఏంటి తెలుసా, ఇప్పుడు రియల్ లైఫ్ సినారియో ఏంటి తెలుసా, స్కూల్కి వెళ్తారయ్యా మీరు, స్కూల్కి వెళ్తే లేట్ వెళ్తారు, లేట్ వెళ్ళాక లేట్ ఎందుకు వచ్చావు, తొందరగా రావాలని తెలీదా అని తిడతారు మీ టీచర్స్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో. అంటే మోర్ ఫోకస్ ఆన్ యువర్ డ్రెస్సింగ్ సెన్స్, యువర్ హెయిర్ కట్, యువర్ పంక్చువాలిటీ అండ్ ఆల్ దీస్ థింగ్స్ రాదర్ దెన్ ప్రాక్టికల్ స్కిల్స్, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్. ఇది ఒక బిగ్గెస్ట్ ఫ్లా. అండ్ నెక్స్ట్, అవుట్డేటెడ్ కరికులం. చాలా అవుట్డేటెడ్ అయిపోయింది. నేను స్టార్టింగ్ లో చెప్పా కదా, గురుకులం సిస్టమ్. బిఫోర్ బ్రిటిష్ టైమ్ మన గురుకుల్ సిస్టమ్ ఉండేది. అందులో ప్రాక్టికల్ గా నేర్చుకోవాలని చెప్పారు కదా, ప్రాక్టికల్ గా ఇక్కడ నేర్చుకోరు అనమాట. అవుట్డేటెడ్ మొత్తం. రియల్ లైఫ్ ఇప్పుడు చాలానే వస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఎన్నో వాల్యూని లింపరు. స్టూడెంట్స్లో వాల్యూ బేస్డ్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ అంతా చెప్పరు, రియల్ లైఫ్ సినారియోస్ చెప్పరు. అంతా అవుట్డేటెడ్ కరికులం. టీటాలు అంటారు, సైన్ టీటా, కాస్ టీటా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ అంటారు. ఈ నంబర్స్ వరకు ఓకే, కానీ ఇంటిగ్రేషన్ నెవర్ వి యూస్ దెమ్ ఇన్ రియల్ లైఫ్. ఎప్పుడైనా పనికొస్తున్నా చెప్పండి, కింద కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. మీ రియల్ లైఫ్లో, మీ రియల్ సినారియోలో మీరు ఒక్కసారి థింక్ చేయండి. మీ జామెట్రీ అంటారు, ఇంటిగ్రేషన్ అంటారు, క్యాల్కులస్ అంటారు, ఇంప్రాక్టికల్ థింగ్స్ అంటారు. సోషల్లో ఏదో హిస్టరీ పురాణాస్, ఏదో కింగ్స్ అంటారు, వాళ్ళకి వార్స్ అయినాయి అంటారు. అవన్నీ ఇంప్రాక్టికల్ థింగ్సే. ఓన్లీ యూ మస్ట్ ఫోకస్ ఆన్ ప్రాక్టికల్ అప్రోచ్, ప్రాక్టికల్ వే. How you approach problems, how you approach problem solving in real life, అది నేర్పించాలి. అండ్ ఇంకోటి, ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి చాలా కమర్షియల్ అయిపోయాయి. అది కూడా ఒక ఫ్లానే. రాదర్ దాన్ ఈ ఓన్ సొంత స్కిల్స్ పైన ఫోకస్ చేసే కంట వాళ్ళ ఓన్ బిజినెస్ చూసుకుంటారు. చెప్పాలంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ బిజినెస్ లాంటివి, వాళ్ళు చూసుకుంటున్నారు. అంతేగాని స్టూడెంట్ ఎట్లా ఇంప్రూవ్ అవుతాడు, రియల్ లైఫ్లో ఎట్లా డెవలప్ అవుతాడు, మైండ్ సెట్ ఎట్లా డెవలప్ అవుతుంది, ప్రాక్టికల్గా ఎట్లా వాడు థింక్ చేసేలా చేయాలి అని ఒక్కడికి లేదు. ఏ ఇన్స్టిట్యూషన్కి, ఏ స్కూల్కి, ఏ కాలేజ్కి లేదు. అది ఒక బిగ్గెస్ట్ ఫ్లా. వాళ్ళు చూసుకుంటున్నారు తప్పిస్తే స్టూడెంట్ రిజల్ట్ వాళ్ళకి అనవసరం. ట్రూత్, చాలా పెద్ద ట్రూత్ ఇది. సో ఇవన్నీ ఫ్లాస్. ఇంకా చాలానే ఫ్లాస్ ఉన్నాయి. ఇప్పుడు దీని నుంచి ఎట్లా బయటపడాలి, ఈ ఫ్లాస్ నుంచి, ఈ ఫ్లాస్ని ఎట్లా కరెక్ట్ చేయాలి. దాంట్లో మొదటి ఎట్లా చేయాలి తెలుసా, ఆ ఫ్లాన్ ఎట్లా కరెక్ట్ చేయాలి తెలుసా, దేర్ షుడ్ బి నో ప్రెషర్ ఆన్ స్టూడెంట్స్. స్టార్టింగ్ లో చెప్పాను, ఫుల్ ప్రెషర్ ఉంటుంది. చేయి 1 1 1 2 2 అని ప్రెషర్ ఉంటుంది. రాదర్ ఫోకస్ ఆన్ ప్రాక్టికల్ స్కిల్స్. ఏమొచ్చో అదే చేయి. ప్రతి మనిషికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, స్ట్రాంగ్ ఒక సబ్జెక్టు. దాంట్లో వాడు స్ట్రాంగ్ గా ఉంటాడు ఆ సబ్జెక్ట్ లో. ఆ సబ్జెక్ట్ ని పట్టుకొని దాన్ని ఇంకా కెరీర్ లా బిల్డ్ చేసుకోండి, ప్యాషన్ లాగా. ఫుల్ ప్యాషన్ తో వెళ్ళి మీ కెరీర్ ని పర్సూ చేయాలి. అంతేగాని ప్రెషరైజ్ చేసేసి, పేరెంట్స్ కూడా ప్రెషరైజ్ చేసేస్తున్నారు చాలా మంది. దట్ ఈస్ ద రాంగ్ థింగ్. నెక్స్ట్, పేరెంట్స్ షుడ్ సపోర్ట్ దేర్ చిల్డ్రన్. కంపారిజన్ చేయకూడదు. శర్మాజీకా బేటా చూడండి, వీడు బాగా స్కోర్ చేశాడు, నువ్వెందుకు స్కోర్ చేయలే అని కంపేర్ చేస్తుంటారు. అరే కంపేర్ చేస్తే వారు వేరే వాళ్ళ ఇంటెలిజెంట్ ఫెలో ఏమో, వీడు కూడా ఇంకో ఇంటెలిజెంట్. వాడు ఓన్ నచ్చితే సబ్జెక్ట్లో వాడు ఇంటెలిజెంట్ ఏమో, ఒకసారి తెలుసుకొని చూడండి. అంతేగాని కంపారిజన్ చేసేసి మాటి కంపేర్. వాడు ఇట్లా వెళ్ళిపోతున్నాడు చూడు, వాడు ఎదిగిపోతున్నాడు చూడు, వాడు అమెరికాలో ఎదిగిపోతున్నాడు, నువ్వు ఇంకా ఇట్లానే ఉన్నావు, అట్లానే అంటుంటారు. సినారియో అర్థం చేసుకోరు, స్టూడెంట్స్ యొక్క సినారియో అర్థం చేసుకోరు, ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోరు. నెక్స్ట్, ఈ ఎడ్యుకేషన్, ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ప్రీవియస్ వీడియోస్ లో ఒక ప్యాషన్ కెరీర్ అని చెప్పాను. కొంతమందికి రైటే, అండ్ ఇంకొంతమందికి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వాళ్ళకి సెట్ అవ్వదు. వాళ్ళ ఓన్ సబ్జెక్ట్ లో వాళ్ళు స్ట్రాంగ్. అప్పుడేం చేస్తారంటే వేరే సైడ్ లో మీరు థింక్ చేయాలి. రాదర్ దెన్ వాళ్ళు ఎంత
ఓన్ సబ్జెక్ట్లో వాళ్ళు ప్యాషనెట్ ఉన్నా కూడా ఒకటే కెరీర్లో ఫిక్స్ చేయకూడదు. వాళ్ళు చాలా డిప్రెస్ ఫీల్ అవుతారు, చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతారు. కంపేర్ చేయకుండా వాళ్ళ ఓన్ కెరీర్లో వెళ్ళనివ్వాలి. ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చేసింది. చాలా ఇప్పుడు వస్తున్న సమయంలో ఒక 10 years డౌన్ ద లైన్ చాలా వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, చాలా వస్తాయి. మీ ఫోన్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండే ఉంటుంది. అందరి ఫోన్స్లో ఉన్నాయి. చాలా డెవలప్మెంట్ అవుతుంది. కంట్రీ ఇంకా డెవలప్ అవుతుంది, వరల్డ్ ఇంకా డెవలప్ అవుతుంది. చాలా చాలా చేంజెస్ వచ్చేస్తాయి. సో అర్థం చేసుకొని అదర్ కెరియర్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ మీకు ఏమైనా హాబీస్ ఉంటే, స్టూడెంట్స్కి చెప్తున్నాను మెయిన్గా, మీకు ఏమైనా హాబీస్ ఉంటే దాన్ని సప్రెస్ చేయకండి. మీ స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి, లేకపోతే మీ వర్క్ నుంచి వస్తారు కదా, కొంచెం ఫ్రీ టైం ఉంటుంది. ఫ్రీ టైంలో మీరు ఏం చేస్తారంటే దాని మీద వర్క్ చేయండి. మీకు స్విమ్మింగ్ వచ్చా, స్విమ్మింగ్కి వెళ్ళండి, స్విమ్మింగ్ క్లాసెస్ పెట్టుకోండి. లేకపోతే ఏమన్నా డాన్సింగ్ క్లాసులకి వెళ్ళండి. లేకపోతే ఫుట్బాల్ వచ్చా, ఫుట్బాల్ క్లాసెస్కి వెళ్ళండి. బాస్కెట్బాల్ వచ్చా, బాస్కెట్బాల్ క్లాస్కి వెళ్ళండి. అట్లాగా క్రికెట్ వచ్చా, క్రికెట్కి వెళ్ళండి. అట్లా ఎంకరేజ్ చేసుకుంటూ ఓన్ ప్యాషన్ని బయటికి తీసుకొస్తూ ఫుల్ హ్యాపీగా ఉండండి బాసు. ఫుల్ హ్యాపీగా ఉంటారు మీరు మీ ప్యాషన్ కెరీర్లో. నేను చెప్తున్నాను కదా, నేను నా ఎక్స్పీరియన్స్తో నేను ఫుల్ హ్యాపీ ఉన్నాను నా ప్యాషన్ కెరీర్ని పర్సూ చేస్తుంటే. అందుకే మీరు కూడా మీ ప్యాషన్ని పర్సూ చేయండి. మీ ప్యాషన్ ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. చదువుకుంటుంటే చదువుకోండి, సైడ్లో మీ ప్యాషన్ని కూడా పర్సూ చేయండి. నెక్స్ట్ ఆంటర్ప్రెన్యూర్షిప్. ఇప్పుడు చెప్పే కదా చాలానే వచ్చేస్తున్నాయి. అలానే ఆంటర్ప్రెన్యూర్షిప్, బిజినెస్, ఆన్లైన్. యూ వాంట్ టు బికమ్ ఏ ఆంటర్ప్రెన్యూర్. మీరు జాబ్ తీసుకోకుండా అవతల వాళ్ళకి జాబ్ ఇచ్చే రకంగా మీరు తయారవ్వాలి. అది ఆంటర్ప్రెన్యూర్షిప్. ఆంటర్ప్రెన్యూర్షిప్ గురించి చాలా రీసెర్చ్ కాంటాక్ట్ చేసుకోండి. అసలు ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఏంటి, ఇది కూడా ఒక కెరియరే, ఇది కూడా ఒక ప్యాషన్ కెరియరే, ఇది కూడా పర్సూ చేయొచ్చు. ఇవన్నీ స్టెప్స్ పాటించి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీ చేతిలో లేదు. మోస్ట్లీ గవర్నమెంట్, పెద్ద పెద్ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ చేంజ్ అవుతే కానీ మారదు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరికులం చేంజ్ చేయాలి. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న కరికులం, పాత అవుట్డేటెడ్ కరికులం తీసేసి ఫ్రెష్ కరికులం, దట్ ఈస్ ప్రాక్టికల్ కరికులం ఇంకల్కేట్ చేస్తేనే అప్పుడు దేశం బాగుపడుతుంది, వరల్డ్ గ్రో అవుతుంది. అప్పుడు మీరు కూడా మీ సాటిస్ఫైడ్గా స్కూల్కి, కాలేజ్కి అంత వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. కొత్త నోటిఫికేషన్, కొత్త వీడియోస్ కోసం. ఏమన్నా వీడియో గురించి టేక్ అవేస్ వస్తే వీడియో నుంచి ప్లీజ్ కింద కామెంట్ బాక్స్ లో మీ టేక్ అవేస్ రాయండి. ఐ లవ్ టు రీడ్ యువర్ టేక్ అవేస్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్, అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సాహిత్య. జై హింద్.